తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కులగణన తరువాత ముఖ్యమంత్రి స్థానంలో బీసీలకు అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతలు కొందరు చేస్తున్న అంతర్గత ప్రచారంపై ఆయన పరోక్షంగా స్పందించారు. నేను ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ తరపున చిట్ట చివరి ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, కానీ కులగణన మాత్రం ప్రాధాన్యం పొందితే చాలు. తద్వారా బీసీలకు కొన్ని దశాబ్దాలుగా దక్కని మేలు జరుగుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. కులగణన ద్వారా బీసీలకు పట్టం కడుతున్నామని ఆయన అన్నారు. కులగణన సర్వే తన అభిమతమే కాదని కాంగ్రెస్ అగ్రనాయకుడు, తమ నేత రాహుల్ గాంధీ ఆశయం కూడా ఇదేనని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాదు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే దేశవ్యాప్తంగా కూడా కులగణను చేపట్టి ఉండేవారమని చెప్పారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ దిశానిర్దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణను చేపట్టినట్లు తెలిపారు. ఈ విషయంలో కొందరు లేనిపోని ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అంతేకాదు, కులగణనకు సహకరించిన వారికి రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయంపై ఆలోచన చేయాలి. కులగణన అనేది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. దీనిలో పాల్గొనని వారు రాష్ట్రంలో ఉండేందుకు అర్హులు ఎలా అవుతారు? మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేసిన చిట్ట చివరి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కులగణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేస్తే అమలు కూడా కానుంది. ఈ నేపథ్యంలోనే బీసీలకు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా దీనికి దన్నుగా మారాయి. బీసీలు ఎక్కువగా ఉన్నందున వారికే ఈ సీటు దక్కినా తనకు ఇబ్బంది లేదన్న చర్చకు రేవంత్ తెరతీయడం గమనార్హం. ప్రస్తుతం మరో 3 సంవత్సరాలకు పైగానే కాంగ్రెస్ పాలనకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బీసీ నాయకుడికి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి. గతంలో ఎస్సీలకు సీఎం సీటు ఇస్తానన్న కేసీఆర్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు నేరుగా బీసీలకు సీఎం సీటు ఇస్తామని చెప్పకపోయినా రేవంత్ వ్యాఖ్యల అంతరార్థం ఇదే కావచ్చన్నది పరిశీలకుల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.